సృష్టిలోని అందాలు. భగవంతుని ఆరాధించాలంటే మన కర్తవ్యాన్ని మనం విస్మరించనవసరం లేదు. కొంత సూక్ష్మ బుద్ధి ఉంటే చాలు. చిన్న చీమను చూసినా భగవంతుడు తెలుస్తాడు. అంత దాకా ఎందుకు, మనం దీక్షగా ఒక పుస్తకం చదువుతుంటే ఆ అక్షరాల మీదుగా చాలా సూక్ష్మమైన క్రిమి పరుగులు తీస్తుంది. గట్టిగా ఒక సూది కొన అంత ఉండదు అది. దాన్ని అలా సుతారంగా పక్కకు తోసినా కూడా చచ్చిపోతుంది అది. అంత చిన్నగా ఉంటుంది. కానీ అంత చిన్న క్రిమికి కూడా మనసు ఉంటుంది. తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలుసు. వంశాభివృద్ధి ఎలా చేయాలో తెలుసు. ఏం తినాలో తెలుసు. మనం ఇలా వేలు చూపిస్తే మనకు అందకుండా పారిపోతుంది. దేవుని సృష్టి ఎంత విచిత్రం. అందమైన గులాబీని చూస్తే దేవుని సృష్టి ఎంత అద్భుతం అనిపిస్తుంది. విశాలమైన ఆకాశాన్ని చూస్తే దేవుని సృష్టి ఎంత మేరకు విస్తరించింది అనిపిస్తుంది. అంత చిన్న సూక్ష్మక్రిమి నుంచి అంత పెద్ద ఆకాశాన్ని సృష్టించిన దేవుని సృష్టి ఎంత అద్భుతం అనుకోకుండా ఉండలేము. ఈ అద్భుతాన్ని ఆస్వాదించటానికి మన ఉద్యోగ ధర్మాన్ని మానుకోనవసరం లేదు. చూసే కనులకు మనసు ఉంటే చాలు. అటువంటి సూక్ష్మమైన మనసు ఉన్న విరాట్ భక్తులను కృష్ణ పరమాత్మ భావ సమాన్వితాహ అంటాడు విభూతి యోగంలో. ప్రతి చెట్టు, ప్రతి పురుగు, ప్రతి నక్షత్రం, ప్రతి వృక్షం, ప్రతి నది వారిలో ఆరాధనా భావం పెళ్ళుబుకేలా చేస్తుంది. అంత ఆరాధనా భావనలో మునిగిన వారు మామూలు పిచ్చాపాటి ఎలా మాట్లాడగలరు? వారి మనసు ఎప్పుడూ పరమాత్మ సృష్టిని చూసి పురివిప్పిన నెమలిలా ఆడుతూనే ఉంటుంది. అలాంటి మనసు ప్రాపంచిక విషయాల మీదకి పోదు. అందువల్ల విరాట్ భక్తులు ప్రపంచమంతా ఈశ్వరమయం అని మైమరచిపోతూ ఉంటారు. అలా భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని చూడటానికి స్పందించే మనసు ఉండాలి. అది నిర్వికారంగా చూసే కన్నుకు అందదు. ఆ కన్నుకు మనసు కూడా తోడవాలి. కంటికి కనిపించే జగత్తు వెనక కనబడని అద్భుతమైన హస్తం ఉందని చెప్పి దాన్ని తెలుసుకోగలిగే సూక్ష్మ బుద్ధిని పిల్లలకు మనం అందజేయాలి. అలా ఎప్పుడూ నన్నే తలుచుకునే మనసు అంతకన్నా చిన్న విషయాల వైపుకు చెలించదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడూ తలుచుకుంటారు అంటే వారు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని వదిలేసి భగవంతుణ్ణే స్మరిస్తూ కూర్చోరు. ఆ భావన వల్ల వారు పొందే ఫలం ఏమిటి అంటే పరిపూర్ణతను అనుభవిస్తారు.